అనేటటువంటి దృష్టితో ఈ దేశాన్ని ఒక యజ్ఞభూమిగా భావించి చతుర్ద్వారములుగా చతుర్దిక్కులలో 4 మఠాలని ఆయన స్థాపించారు. ఆ 4 మఠాల్లో ఒక పరంపరను ఏర్పరిచారు. వాళ్ళకు ఒక నియమావళి ఏర్పరిచారు. ఒక మఠము ఆ పీఠం అంటే ఆ పీఠంలో ఎటువంటి వాడు అధిపతిగా రావాలి అని. ఊరికే సామాన్యమైనటువంటి వాడు అక్కడ అధిపతిగా రావటానికి వీల్లేదు. ఇవాటి రోజున మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ప్రతి నేను పీఠాధిపతిని అని అనుకోవటం. కానీ శంకర్ల వారు చెప్పారు, ఊరికే సామాన్యమైన వాడు ఈ పీఠంలో అధిష్ఠించడానికి వీల్లేదు. శుచిర్జితేంద్రియో వేద వేదాంగాది విచక్షణ యోగజ్ఞ సర్వశాస్త్రజ్ఞ సమదాస్థానమర్హతి అన్నారు. శుచి జితేంద్రియ వేద వేదాంగాది విచక్షణ యోగజ్ఞ సర్వశాస్త్రజ్ఞ, అటువంటి వాడు ఈ స్థానం అధిష్ఠించడానికి అర్హుడు అని ఆయన శాసించారు. ఇప్పుడు ఈ కొత్తగా వస్తుంది నాదో పీఠం నేనో పీఠాధిపతిని అనుకునే వాళ్ళకి అసలు ఆ శ్లోకమే తెలియదు. శంకర్ల వారి యొక్క ఆ ఒక శ్లోకమే తెలియదు. ఆ శ్లోకంలో ఆయన ఏం చెప్పారు అనేది వాళ్ళకు తెలియదు. శుచి శుద్ధమైన చరిత్రం కలిగిన వాడుగా ఉండాలి. జితేంద్రియ ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడుగా ఉండాలి. నీళ్ల లోటాలు పెట్టుకొని తాగటం కాదు, ఆ నియమాన్ని పాటించాలి. వేద వేదాంగాది విచక్షణ, వేదము వేదాంగములు వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి దాని తత్వం తెలుసుకొని ఉండాలి. యోగజ్ఞ పతంజలి చెప్పినటువంటి యోగాన్ని తెలుసుకునేవాడు ఆచరించేవాడుగా ఉండాలి. సర్వశాస్త్రజ్ఞ సకల శాస్త్రముల యొక్క మర్మమును తెలిసి ఉండాలి. సకల శాస్త్రముల యొక్క మర్మములను తెలిసి, ఎందుకంటే వాడు శిష్యులకు ఉపదేశం చేయాలి కదా. గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారకా గురవో విరళాస్సంతి శిష్య హృత్తాపహారకా అన్నారు. శిష్యుడి దగ్గర నుంచి కానుకలు వసూలు చేసే గురువులు చాలామంది ఉన్నారు, కానీ శిష్యుడి యొక్క సంశయం తీర్చే గురువులు మాత్రం చాలా అరుదు అని దానికి అర్థం. గురవో విరళాస్సంతి శిష్యు హృత్తాపహారకా. హృదయంలో ఉండే తాపం అని అంటే సంశయములు, జిజ్ఞాసలు. శిష్యుడి యొక్క జిజ్ఞాసను తీర్చేవాడుగా ఉండాలి గురువు. దాన్నే భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. తత్వదర్శిన అని ఒక విశేషణం వేశాడు భగవంతుడు. ఈ తత్వదర్శి అనేటటువంటి వాడు గురువు కావాలి. కానీ ఈ మూఢనాళ్ళ వాళ్ళంతా గురువులైతే వాళ్ళు ఏం తత్వదర్శులు, వాళ్ళు ఏం తత్వాన్ని శిష్యులకు చెప్పగలుగుతారు? అందువల్ల అటువంటి యోగ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈ పీఠాలను అధిష్ఠించాలి. వాళ్ళు ధర్మాన్ని ప్రచారం చేయాలి, వాళ్ళు జనులకు ధర్మతత్వాన్ని బోధించాలి అని శంకరుల వారు కట్టడి చేశారు. వాటటువంటి దృష్టితో ఈ దేశాన్ని ఒక యజ్ఞభూమిగా భావించి చతుర్ద్వారములుగా చతుర్దిక్కులలో 4 మఠాలని ఆయన